ఈరోజు నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం. ఇంకా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం దీన్ని సైన్స్ డేగా, ఈ రోజుని సైన్స్ డేగా ప్రకటించింది. సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దీంట్లో ఫిజిక్స్లో. మన భారతీయుల్లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న వ్యక్తి సివి రామన్, ప్రథమ వ్యక్తి సివి రామన్. మరి ఎలా సంపాదించాడు నోబెల్ ప్రైజు? 1930 ఆ రోజుల్లో భారతదేశంలో ఏ ఎరుగిన అవకాశాలు లేవు. ఇప్పుడైతే చాలా అవకాశాలు ఉన్నాయి, అప్పుడు ఏం అవకాశాలు లేవు. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఆ నోబెల్ ప్రైజ్కి ఆయన ఉపయోగించిన సాధనాల ఖర్చు మొత్తం ఎంతో తెలుసా? అప్పటి రోజుల్లో 200 రూపాయలు. 200. కానీ ఆ 200 రూపాయలతో ఆయన సైన్స్ పరికరాలను సమకూర్చుకొని ఆకాశం నీలి రంగులో ఎందుకు ఉంటుంది, సముద్రం నీలి రంగులో ఎందుకు ఉంటుంది, ఎందుకని ఈ కాంతి కిరణం పరివర్తనం చెందుతుంది అనే దాని మీద మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి మన భారతీయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ సివి రామన్. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంలో ఆ దినాన్ని గుర్తు పెట్టుకొని ఫిబ్రవరి 28వ తారీఖుని భారత ప్రభుత్వం కూడా కేవలం నేషనల్ కౌన్సిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంటే కాకుండా భారత ప్రభుత్వం కూడా ఈ దినాన్ని సైన్స్ డేగా, జాతీయ సైన్స్ దినోత్సవంగా, ఇదందరికీ భారతీయులు మనందరికీ గర్వకారణం. నిజంగా మనకి ఏ రకమైన అవకాశాలు లేవు. కానీ ఎంత సాధనతో, కృషితో, పట్టుదలతో, దీక్షతో, తన మీద నమ్మకంతో తను చేసి నోబెల్ ప్రైజ్ అంటే మామూలు కాదు కదా, నోబెల్ ప్రైజ్ సాధించారు. మరి సివి రామన్ నోబెల్ ప్రైజ్ సంపాదిస్తే మహాత్మా గాంధీ ఏమన్నారంటే చాలా గొప్ప విజయం, అందులో భారతదేశంలో ఎటువంటి అవకాశాలు లేని చోట సివి రామన్ ఇక్కడున్న దాంతో, ఇక్కడున్న వాటితోనే, ఇక్కడున్న పరికరాలతోనే, సాంకేతిక పరికరాలతోనే ఆయన సాధించాడు. అంటే మన భారతదేశాన్ని మన మట్టుకు మనం దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. పైగా ఈ సాంకేతికత అనేది ఇక్కడున్న ప్రజల అవసరాలు తీర్చేదంగా గాంధీ గారు ఏం చెప్పారు? మనకున్న సైన్స్ని, అలాగే సాంకేతికతని ఎలా ఉపయోగించుకోవాలంటే ఇక్కడున్న ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా కూడా ఉండాలి. ఆ విధంగా సైన్స్ అభివృద్ధి చెందాలి అని అన్నారు గాంధీ గారు. ఆ రంగానే, ఆ దిశలోనే మనం అభివృద్ధి సాధిస్తున్నాం. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారు? వికసిత భారత్ అన్నారు. 2047కి అంటే మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. అంచేత 2047 సంవత్సరానికి వికసిత భారత్, మన భారతదేశం ప్రపంచంలో అగ్రదేశాలు ఉన్నాయి కదా, ఆ అగ్రదేశాల సరసన నిలబడాలి. ఆ రంగా మన సైన్సు అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగాలి, మన భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు కలలు కంటున్నారు. ఆ కలల్ని నెరవేర్చేది ఎవరు? యువత. ఈ భారతదేశంలోని యువత అటువంటి బంగారు భవిష్యత్తుని నిర్మించాలి, దానికి బాటలు వేయాలి. వికసిత భారత్ 2047కి మొత్తం అగ్రదేశాల సరసన లేదా నెంబర్ 1గా ఉండాలి. అది మన అందరి లక్ష్యం కావాలి. మన భారతీయులందరికీ ముఖ్యంగా యువతకి అది గర్వకారణంగా ఉండాలి. వాళ్ళు చూడాలి ఆ రోజుని ప్రపంచ అగ్రదేశాల సరసన భారతదేశం ఉండాలి. దానికి అన్ని రంగాలు, ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ రంగంలో మనం ముందుకు ఉండాలి. అందుకనే ఈ ఏడాది సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ వికసిత భారత్. ఇది ఈ సంవత్సరం సైన్స్ దినోత్సవం సందర్భంలో ఇచ్చినటువంటి థీమ్ అన్నమాట. దాన్నే మనం తెలుగులో చెప్పినట్లయితే వికసిత భారత్ కోసం ఇంతకుముందు చెప్పాం కదా, మోడీ కళ్ళకంటున్న భారతదేశం 2047కి ఎలా ఉండాలి? అగ్రదేశాల సరసన
మన భారతదేశం ఉండాలి. అంచేత వికసిత భారత్ కోసం సాంకేతికత ఆవిష్కరణలలో ప్రపంచ నాయకత్వం కోసం ప్రపంచంలో మన లీడర్స్గా ఉండాలి. అగ్రదేశాల సరసన మనం ఉండాలంటే ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కావాలి. ఎంపవరింగ్ సాధికారిత, దాన్ని ఏమన్నారు, ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ వికసిత భారత్. మన యూత్ అంతా ఎంపవర్ అవ్వాలి. సాధికారిత, ఎంపవర్డ్ సాధికారత. యూత్ అంతా, భారతదేశంలో యువత అంతా కూడా ఎంపవర్ అవ్వాలి. దేంట్లో? ప్రపంచ దేశాలకిలో నంబర్ 1గా మనం తయారవ్వాలన్నమాట. దేంట్లో? సైన్స్ అండ్ టెక్నాలజీలో, అలాగే అన్ని రంగాల్లో కూడా. ఈ ఎంపవర్ అంటే ఏంటి? మేక్ సమ్వన్ స్ట్రాంగర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ ఎస్పెషల్లీ ఇన్ దట్ ఫీల్డ్ అండ్ మేక్ దేర్ మేక్ దేర్ మార్క్. వాళ్ళ వర్క్లో వాళ్ళకి మార్క్ అంటూ చేయవచ్చు. నా మార్క్, మన యువత యొక్క మార్క్ ఇది, మా యువత మార్క్. ఆ రంగ యువత తన మార్క్ చూపించాలి. దాన్ని ఎట్లా ఉందంటారు, గొప్పతనాన్ని చూపించాలి, విశిష్టత దాటాలి, తన శక్తిని చాటుకోవాలి. అందుకోసం మేక్ ది యూత్ స్ట్రాంగర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ ఎస్పెషల్లీ ఇన్ దట్ ఫీల్డ్ అండ్ మేక్, ఏదైతే ఫీల్డ్ ఇస్తున్నారో, ఏ రకమైన రంగం తీస్తున్నారో ఆ రంగంలో అవ్వాలి. అంచేత అంటే అథారిటేటివ్గా, ఎస్ ఐ క్యాన్, దిస్ ఈజ్ కరెక్ట్, ఐ షో ది మార్క్, ఈ రంగా అవ్వాలన్నమాట. అంచేత ఏదైతే మన ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అంటున్నారో, ఎంపవర్ అవ్వాలంటే యూత్ ఎంపవర్ అవ్వాలంటున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపవర్ అవ్వాలంటున్నారు. అది ఎలా? మేక్ సెల్ఫ్ ఎంపవర్మెంట్. ప్రతివాడు సాధికారిత, స్ట్రాంగర్గా తయారవ్వాలి, శక్తివంతంగా తయారవ్వాలి, జ్ఞానంతో అవ్వాలి. ఎలా అవుతాడు? దానికి కావాల్సిన డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్. ప్రతి యువతలో మొత్తం ప్రతి చదువుకుంటున్న వాళ్ళల్లో, అందులో భారతదేశం యువత అందరిలో కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్. ఐ కెన్ అన్నది, ఐ కాంట్ అని కాదు. అమ్మో, అమెరికా దేశం అంత అభివృద్ధి సాధించింది, ఆస్ట్రేలియా అంత గొప్ప అయిపోయింది, ఇంగ్లాండ్ అంత గొప్పగా ఉంది, రష్యా అంత గొప్పగా ఉంది, చైనా అంత గొప్పగా ఉంది, మనం ఏం చేస్తాంలే. నో, ఐ టూ, ఐ కెన్ అనే కావాలి. దాని రాస్తుంది పాజిటివ్ యాటిట్యూడ్. హౌ టు మేక్ ఎంపవర్, ఎలాగ పవర్ఫుల్గా తయారవుతాం, ఎలా స్ట్రాంగర్ తయారవుతాం, ఎలా స్ట్రెంగ్త్ వస్తుంది అంటే ముందు మనలో పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి. ఎందుకు చెప్తున్నానండి? ఈ సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే సందర్భంలో యూత్ ఆ రకంగా ఒక రకమైన వాళ్ళు ఒక రకమైన తపన, ధైర్యం పెంచుకోవాలి. అలాగే రీజనబుల్ గోల్స్ పెట్టుకోవాలి, సెల్ఫ్ గోల్స్. ప్రతి వ్యక్తి కూడా నేను ఇది చేస్తాను అని గోల్స్, లక్ష్యం పెట్టుకోవాలి. ఒక లక్ష్యం లేని జీవితం కానీ, లక్ష్యం లేని చదువు కానీ దండుగా. అంచేత నీ లక్ష్యం గొప్పగా ఉండాలి. నేను సాధిస్తాను, నేను చేస్తాను ఉండాలి. అప్పుడు ఎంపవర్ అవుతాడు. అలాగే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. మీరే కాదు, మీరు ఒక్కరికే పాజిటివ్ కాదు, మీ చుట్టూతో ఉన్న ఆ రకం పాజిటివ్ అందరూ కూడా కలుపుకోండి. ఎప్పుడైతే గ్రూప్గా ఉంటారో అందరూ కూడాను, అందరూ కలిసి చేస్తే ఇంకా తన పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న కాకుండా ఇలాంటి ఎంపవరింగ్కి సంబంధించిన పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అందరి యూత్ కలిసి ఒకటిగా కృషి చేయండి. ఏదైనా సరే ఒక కొత్త సాధించాలంటే, సైన్స్ టెక్నాలజీ సాధించాలంటే ఒక గ్రూప్గా ఉంటే మనం సాధించగలుగుతాం. అలాగే తను డెవలప్ చేసుకోవాలి, బాగా చాలా డెవలప్ చేసుకుంటుండాలి. యూజ్ పాజిటివ్ సెల్ఫ్ కేర్. మీరు ఇంకా పాజిటివ్గా ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే బీ అసెర్టివ్. నేను చేయగలను అన్నట్లుగా అసెర్టివ్గా ఉండే దాంట్లో నాలెడ్జ్ పెంచుకోవాలి. అందుట్లో ముందుకు వెళ్ళేట్లు అసెర్టివ్గా ఉండాలి. అంతేగాని ఎవరి మీద ఉండడం కాదు, సెల్ఫ్ అసెర్టివ్. దాన్ని చేసుకుంటే, అలా చేసుకున్నట్లయితే చక్కగా ఎంపవర్మెంట్ వస్తుంది. అంచేత ఏదైతే మనకిచ్చిన ఈ రకం థీమ్ చూడండి. ఇప్పుడు వీటన్నిటి మీద ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు థీమ్ ఏంటి? ఎంపవరింగ్ ఇండియన్ యూత్
ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ వికసిత భారత్. మరి ఎంపవర్ ఎలా అవుతామో నేను చెప్పా కదా, ఆ చెప్పే ప్రకారంగా మనం ఎంపవర్ అయినట్లయితే ఆ రకంగా స్ట్రాంగర్గా తయారైతే, జ్ఞానాన్ని పెంచుకుంటే, కృషి చేస్తే సాధించలేనిది లేదు. తప్పకుండా సాధిస్తాం. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోని అగ్రదేశాల సరసన మనం నిలబడాలి, లేతే నెంబర్ 1గా ఉండాలి. మోడీ కళ్ళకంటున్న భారతదేశం, మహాత్మా గాంధీ కళ్ళకంట భారతదేశం, నెహ్రూ కళ్ళకంట భారతదేశాన్ని మనం నిర్మించుకుందాం. అదే ఈ సైన్స్ డే సందర్భంలో, జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంలో మన అకుంఠ దీక్షతో ఉండేందుకు ప్రతిని పూనాలి. ఈ రకంగా ప్రతిని పూనినట్లయితే మనం తప్పకుండా సాధిస్తాం. ఎన్ని నోబెల్ ప్రైజ్ పొందినా మనం సాధిస్తాం. సివి రామన్ లాగా నోబెల్ ప్రైజ్ మనం సాధిద్దాం. మనం ముందుకు వెళదాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.